రైట్. ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఖమ్మం, వరంగల్, ఇటు జగ్గైపేట పట్టణం కావచ్చు, విజయవాడ, ఏలూరు అంటే మన ఖమ్మం బార్డర్లో ఎక్కువగా భూప్రకంపనలు వచ్చినట్టుగా కనపడుతోంది. కోల్ బెల్ట్ చుట్టుపక్కల ఉన్నట్టు కనపడుతోంది. అదే కారణం అనుకోవచ్చా? వివరాలు ఏంటి చంద్రశేఖర్? ఉదయం 7:30 ప్రాంతంలో ఈ భూమి కంపించినట్టు అర్థమవుతా ఉంది. ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి కొన్ని సెకండ్ల పాటు కూర్చున్న వాళ్ళకి, పడుకున్న వాళ్ళకి ఈ ఫీలింగ్స్ అర్థమైనట్టుగా తెలుస్తా ఉంది. కూర్చున్న వాళ్ళు కొంతమంది కళ్ళు తిరుగుతున్నట్టుగా ఫీల్ అయ్యారు. కొంతమంది తర్వాత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ సమీపంలో ఉన్న వాళ్ళు చెప్పిన తర్వాత అప్పుడు దాన్ని భూకంపంగా భావించారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ కళ్యాణ్ నగరం మేము ఏరియాలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రకంపనలు చూడలేదు. 7:30 ప్రాంతంలో హఠాత్తుగా వచ్చింది. చెప్పుల స్టాండ్ లో కొట్టుకోవడం, వంటగదిలో ఉన్న వంట సామాను గిన్నెల సౌండ్ రావడం లాంటివి కూడా జరిగినాయి. మొత్తానికి జనము హఠాత్తుగా ఆశ్చర్యపోయారు, ఏంటిది ఇలాగా భూమి కంపిస్తుందని. హైదరాబాద్ ప్రాంతంలో గతంలో ఎప్పుడు కూడా ఇలా భూమి కంపించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం ఇలాగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎక్కువగా కూర్చున్న వాళ్ళకే ఈ సెన్స్ చేయగలిగారు, సౌండ్ రావడం. నేల మీద కూర్చున్న వాళ్ళకేమో కళ్ళు తిరుగున్నట్టు కనిపించినాయి అన్నారు. వేరే మా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. వంటగదిలో వంట చేసే వాళ్ళు కూడా ఏమిటి గోడలు కదులుతున్నాయి అన్న ఫీలింగ్ కొంతమందికి వస్తే, కొంతమంది కూర్చున్న వాళ్ళకేమో ఎవరో నెట్టేస్తున్నారు అన్నట్టు ఫీలింగ్ వచ్చిందని చెప్తున్నారు. సౌండ్స్ పక్క ఏదైనా వస్తువులు వేలాడదీసిన వస్తువులు ఉంటే అవి కదిలిన సౌండ్ పడటం, ఎవరు వాటిని కదిలిస్తున్నారని వాళ్ళు ఫీల్ కావడం, ఇలాగా రకరకాలుగా ఈ ఏరియా మొత్తం వస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఫస్ట్ మనమే దీన్ని బ్రేక్ చేసాము, ఈ హైదరాబాద్ లో భూమి కంపించిందని. తర్వాత చూస్తూ ఉంటే మనకి ఇప్పుడు ఏలూరు నుంచి అలాగే కృష్ణా జిల్లా నుంచి ఈ ప్రాంతం అంతా కూడా స్వల్పంగా భూమి కంపించినట్టుగా అవుతుంది. అంటే భారీ స్థాయిలోనే భూమి కంపించినట్టు అర్థం అవుతుంది. మొత్తంగా 400-500 కిలోమీటర్ల దూరం నుంచి హైదరాబాద్ వరకు, అంటే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే రాజేంద్ర నగర్ లో కూడా వచ్చిందనేది మన రిపోర్టర్లు సమాచారం ఇస్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మొత్తం హైదరాబాద్ మొత్తానికి కూడా ఈ వైబ్రేషన్స్ ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. భూకంప కేంద్రం ఒక దగ్గర ఉంది, వేవ్స్ టు హైదరాబాద్ దాకా పాకినట్టు మనం అనుకోవచ్చు. అవును అలాగే భూమిలో తరచుగా సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి అనేది భూకంపం అంటే అదే కదా. భూమి లోపల ఉండే పొరల మధ్య జరిగే సర్దుబాట్లు వల్ల వచ్చే తేడాల వల్ల భూమి కంపిస్తూ ఉంటుంది. అయితే ఈ సెస్మిక్ ప్లేస్ ఎక్కడ అనేది తేలాల్సింది. అది శాస్త్రవేత్తలు కానీ చెప్పరు ఎక్కడ మొదలైంది ఇది, ఆ షాక్స్ ఎక్కడ వరకు వేవ్స్ వచ్చాయని చెప్పాల్సి ఉంది. అయితే దీని తీవ్రస్థాయి గతంలో ఎప్పుడు చెప్పేవాళ్ళు హైదరాబాదు భూకంప కేంద్రానికి దూరంగా ఉంది, ఇది సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏ ప్రాంతంలో భూకంపం వచ్చినా కానీ. ఇప్పుడు ఇక్కడ ఈ వేవ్స్ షాక్స్ చూసిన పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని మీద ఏం చెప్తారంటే మోస్ట్ కంఫర్ట్ ప్లేస్ గా హైదరాబాద్ ను చూసేవాళ్ళు. హైదరాబాద్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటుంది. భారీ ఈ మధ్య అయితే 35, 40, 50 అంతస్తుల అపార్ట్మెంట్లు కూడా కడుతున్న నేపథ్యంలో ఈ భూకంపాల ముప్పు ఇంతటితోనే ఆగిపోతుందా? భవిష్యత్తులో కూడా ఇలాంటి షాక్స్ ను తీవ్రమైన వాటిని చూడాల్సి వస్తుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేము హైదరాబాద్ వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఈ 25 ఏళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ చూడలేదు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము ఎప్పుడు కూడా ఇలాంటిది సెన్స్ చేయలేదు, హైదరాబాద్ లో భూమి కంపించడాన్ని మేము చూడలేదని చెప్తున్నారు. ఇది మిగతా ప్రాంతాల సంగతి ఎలా ఉంటే హైదరాబాద్ అనేది ఇలాంటి అభివృద్ధి చెందుతున్న ఇది రియల్ ఎస్టేట్ రంగం ఉండే ఇలాంటి రాజధాని ప్రాంతంలో ఈ వేవ్స్ రావడం, భూమి కంపించడం అనేది ఇది చెప్పుకోవాల్సిన విషయం. దీని మీద ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడే జరిగింది కాబట్టి మొత్తం వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం షాక్స్ కు మాత్రమే ఈ ప్రాంతం గురే అవకాశం ఉందా, నిజంగానే ఈ ప్రాంతంలోనే సెస్మిక్ సెంటర్ ఉందా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. చక్రి మొత్తానికి ఇదైతే చర్చనీయాంశం అయిపోయింది. సిటీలో ఎవరైతే ఈ షాక్స్ ని ఫీల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఒకసారిగా తెలిసిన వాళ్ళకి ఫోన్ లో చెప్పుకుంటా ఇలా జరిగింది మా దగ్గర, మీ దగ్గర జరిగిందని మాట్లాడుకున్నారు. పొద్దున్నే ఇది ఒక షాకింగ్ న్యూస్, చర్చనీయాంశమైన వార్తగా మారిపోయింది. చక్రి ఆంధ్ర తెలంగాణకి మనకి ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది కాబట్టి మనం ఈ ప్రాంతాల్లో వచ్చినాయని చెప్పుకుంటూ ఉన్నాం. బట్ భూమి చూసినట్టయితే మనకి ఇప్పుడు ఆంధ్ర ఖమ్మం ఈ బార్డర్కి వెళ్ళింది, అటు మేబీ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సైడ్ కూడా పాకి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా, ఎందుకంటే మొదట్లో మేము హైదరాబాద్ అనుకున్నాం. మనం ఇక్కడ మేము
ఫీల్ అయిన వాళ్ళం. తర్వాత చూస్తా ఉంటే ఏలూరు దగ్గర నుంచి, వెల్లూరుపాడు దగ్గర నుంచి ఈ జగ్గైపేట అంటా ఉంటే ఎక్కడో మొత్తానికి భారీ స్థాయిలో ఈ భూమి పొరల మధ్య సర్దుబాటు జరిగింది. ఈ సర్దుబాటు స్థాయిలో ఉంది. అయితే మన దగ్గర ఇప్పుడు కూడా భూకంపం భూమి చాలాసార్లు కంపించింది. ప్రకాశం జిల్లాలో రెగ్యులర్ గా ఈ భూకంపనాలు వస్తూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. కానీ మొత్తంగా భూమి కంపించేలాగా భారీ స్థాయిలో ఎప్పుడు రాలేదు. జస్ట్ ఈ షాక్స్ మాత్రమే ఈ ప్రాంతం చూస్తూ ఉంది. అయితే ఒకసారి మళ్ళీ శాస్త్రవేత్తలు వాళ్ళు క్లారిఫై చేసి దీని తీవ్రత ఎలా ఉండొచ్చు, భవిష్యత్తులో దీని పరిస్థితి ఏంటని చెప్పే వరకు కూడా కొంచెం ఆందోళనకరంగానే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాతూరు లాంటి చోట్ల మనం చూసాం, భారీ భూకంపాలు ఊర్లు నేలమట్టమైన పరిస్థితి చూసాం. మనకి దగ్గర అనుకుంటే లాతూరు భూకంపం కేంద్రంగా ఉండేది, అక్కడ జరిగింది 30 years బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాంతం ఎప్పుడు కూడా ఆ స్థాయి భూకంపాలు ఎప్పుడు చూడలేదు మనం. చంద్రశేఖర్, ప్రస్తుతం మనకి విజువల్స్ వస్తూ ఉన్నాయి, భూమి కంపించినటువంటి సీసీ ఫుటేజ్ని మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లు రోడ్ల మీద వాటి మీద రికార్డ్ చేసినటువంటి సీసీ ఫుటేజ్లు చూస్తున్నాం. అంటే వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కాస్త తెలిసే అవకాశం ఉంటుంది, కానీ సాధారణంగా భారీగా భూమి కంపించింది అనే తెలుసుకునే పరిస్థితి లేదు. రోడ్డు మీద మామూలుగా ఎవరి దారిని వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, భూమి కంపిస్తుంది. అంటే చాలా తక్కువ స్థాయిలో 5.3గా మనకి ఇప్పుడు అధికారిక సమాచారం అందుతుంది. అధికారులు చెప్పిన దాని ప్రకారం భూకంప తీవ్రత 5.3 అని చెప్తున్నారు. అదే ఇప్పుడు మా ఇంట్లో మేము ముగ్గురు ఉన్నాము. ముగ్గురు ఒకరు పడుకున్నారు, నేను కూర్చోన్నాను, మా వైఫ్ వంటగదిలో ఉంది. మేము ముగ్గురం ఫీల్ అయ్యాం. ఇంకొక అబ్బాయి నిల్చో ఉన్నాడు, వాడికి తెలియలేదు అది. అంటే మీరు చెప్పినట్టుగా నిల్చున్న వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు, కూర్చున్న వాళ్ళకి మాత్రమే. నాకైతే నార్త్ టు సౌత్ టు నార్త్ కదిలినట్టు అనిపించింది 3 seconds. ఆ సౌండ్ మా చెప్పుల స్టాండ్ లో ఉన్న ఈ సౌండ్ కూడా వినిపించింది క్లియర్ గా. నేను రికగ్నైజ్ చేశాను. నేను కూడా మొదట్లో ఏంటోలే అనుకున్నాను, నేను కాళ్ళుతో కూర్చున్నాను, అందువల్ల సోఫా కలిగింది అనుకున్నాను. తర్వాత మా అబ్బాయి వచ్చి ఇలా నాకు ఎవరో మిగతా వాళ్ళకి కూడా అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది. అప్పుడు దీన్ని మనం భూమి కంపించినట్టుగా ఇచ్చేసాం. మా పక్కింటి వాళ్ళు, మా కిలోమీటర్ దూరంలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేసి ఇలా అనిపించింది, మీకు అనిపించింది అడిగినప్పుడు ఇది ఖచ్చితంగా భూమి కంపించింది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మనం న్యూస్ ని బ్రేక్ చేశాము. అదే నడుస్తూ ఉంది. మొత్తానికైతే ఇది హైదరాబాద్ లాంటి చోట రావడం ఇది చర్చనీయాంశం అయిపోయింది. 1.5 మంది జనాభా ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో భూమి కంపించడం రియల్ ఎస్టేట్ అంటే భూమి కంపించడం ఒక ఎత్తు, ఇక్కడ మనం చేస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కానీ 50 అంతస్తులు 60 అంతస్తులు ఒకళ్ళనొకళ్ళు రికార్డులు స్థాయిని దాటేస్తూ బిల్డింగ్లు కట్టడం అనేది ఇవన్నీ కూడా ప్రీనోషన్స్ మీద ముందుగా ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా వీటిని కడుతూ ఉంటారు. సిస్మిక్ జోన్కి దూరంగా ఉంది, సేఫెస్ట్ ప్లేస్ అనే ఒక ప్రాతిపదిక మీద వాళ్ళు కడుతూ ఉంటారు. కానీ వీటన్నింటిని మరోసారి మళ్ళీ ఒకసారి పరిశోధన జరిపి మళ్ళీ దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది, ఎందుకంటే ప్రజల ప్రాణాలు. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు ఈ షాక్స్ అనేవి ఖచ్చితంగా షాక్స్ చూపిస్తారు. ఇప్పుడు అందరూ హై రేజ్డ్ అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. ఈ సిటీలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది, అంటే బేర్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి అక్కడ హై రేజ్డ్ లో ఉంటున్నాం మేము, మాది 30th floor లేకపోతే 31st floor 5th అని అంటున్నారు. ఇలాగా ఇప్పుడు వీటి పరిస్థితి ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి. సేఫ్ గా ఉంటే అందరూ సంతోషపడాల్సిన విషయమే. కాకుంటే ఈ షాక్స్ మీరు చెప్తున్నట్టు 5.3, 5.4 ఇది ఇంకొంచెం శుద్ధిమించే అవకాశాలు ఉన్నాయా లేదా? ఎందుకంటే మీరు ఇందాక ముందు చెప్పినట్టుగా మన చుట్టూ అంతా కూడా సింగరేణి ఉంది. సింగరేణిలో భారీ ఎత్తున అండర్ మైన్ జరుగుతూ ఉంటుంది బొగ్గు కోసం. ఈ మధ్య బయట తీస్తున్నా ఎక్కువ లోపలే ఉన్నాయి. అవి కూడా కొద్దిగా ప్రమాదకరంగా పరిస్థితి ఉంటుంది. మనం కాళేశ్వరం చూసాం. కాళేశ్వరంలో ఆ బ్యారేజీ కుంగిపోవడానికి కారణం భూమి లోపల ఈ సర్దుబాటు జరిగినాయి. నీళ్ల ఒత్తిడి భరించలేక భూమి కింద కుంగిపోయి ఆ బ్యారేజీలో ఉన్న కాణాలు కదిలిపోయాయని చెప్తా ఉన్నారు. అంటే అలాంటి పరిస్థితి హైదరాబాద్ కూడా వచ్చే అవకాశం ఉందా? సెస్మిక్ జోన్ హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 kilometer దూరంలో కూడా ఆ ఎఫెక్ట్ అనేది హైదరాబాద్ తాకే అవకాశం ఉంటుంది. ఊర్లలో అయితే పెద్ద ఎఫెక్ట్ ఉండదు. 1 అంతస్తు 2 అంతస్తులు ఉంటాయి, లేకపోతే ఉండకపోవచ్చు, సింగిల్ స్టేర్ ఉండొచ్చు. ఇక్కడ ఇలాంటి చోట మనం అనుకుంటున్న ఈ హై రైజ్డ్ భవనాల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ షాక్స్ అనేవి ఏ స్థాయిలో భవిష్యత్తులో ఈ హైదరాబాద్ తీసుకునే అవకాశం ఉంటుంది, తట్టుకునే అవకాశం ఉంటుంది, ఇవన్నీ కూడా సేఫ్ రీఅసెస్మెంట్ చేసుకోవాలి. ఒకసారి రీఅసెస్మెంట్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతుంది చంద్రశేఖర్. ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఇల్లు బుక్ చేసుకున్న వాళ్ళు కానీ, బుక్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు కానీ, కొన్నవాళ్ళు కానీ, కొనుక్కున్న వాళ్ళందరూ కూడా
ఈ తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం కూడా కాదు. ఎందుకంటే ఎవరికైనా భయం అవుతుంది. కోట్ల రూపాయలు పోసి కొనుక్కున్న ఈ అపార్ట్మెంట్లో ఈ సేఫ్ కాదు అనుకుంటే ఇది ఇప్పుడు 3 seconds 4 seconds అనుకున్నాం. అదే ఇంకొంత అసలు కంపించినటువంటి ప్రాంతంలో 5 సెకండ్లు 3 నుంచి 5 సెకండ్లు కంపించిందంటే యూ హ్యావ్ టు కన్సిడర్ దట్. అదే ఫస్ట్ టైం అదే దాని గురించే మనం మాట్లాడుతున్నాం. రెగ్యులర్ గా రావడం, మనం ఎక్కడో ఆ జిల్లా ఈ జిల్లాలో వచ్చేది అని అనుకుంటా ఉంటాం. మనం అవి ఆ వార్తలు వేస్తూ ఉంటాము, అంతవరకు అయిపోతుంది. కానీ హైదరాబాద్ ని తాగటం అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది. అదే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయింది. హైదరాబాద్ సేఫ్టీనా కాదా అన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చనీయాంశం. గవర్నమెంట్ కూడా దీని మీద ఏమంటే క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది తెలంగాణ ఆర్థిక రంగానికి, ఇది ఆర్థిక వ్యవస్థకు మూలంగా ఉంటుంది కాబట్టి, పైగా జనాలందరూ కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ ఇదైపోయింది రియల్ ఎస్టేట్ పెరగడం, విస్తరించడం అనేది. దీన్ని కూడా ఇప్పుడు చూడాలి ఇక్కడ ఈ విషయాన్ని. ఖచ్చితంగా. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చంద్రశేఖర్. సో మొత్తంగా అది తెలంగాణ, ఆంధ్ర, అలాగే ఇంకా ఇతర ప్రాంతాలకు కూడా ఇది పాకి ఉండొచ్చు. ఇతర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు, అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు ఉండొచ్చు. ఇట్స్ టూ అర్లీ. ఎన్టీవీ ఫస్ట్ బ్రేక్ చేసింది. ఎన్టీవీలో వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. 5.3గా రెక్టర్ స్కేల్ మీద నమోదైనట్టుగా తెలుస్తుంది. దీని మీద ఎవరేమంటూ ఉన్నారు, దీన్ని ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను వంటగదిలో కూరగాయలు కట్ చేసుకుంటుంటే సడన్ గా కొంచెం కదిలినట్టు అనిపించింది. అనిపిస్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాను. అది తర్వాత మా పెద్దోడు వచ్చి మమ్మీ ఇలా కదులుతా ఉంది అంటే అప్పుడు అర్థమైంది ఇది కళ్ళు తిరగడం కాదు, ఇది ఎర్త్క్వేక్ అని. ఇది ఫస్ట్ టైం అయ్యేటప్పుడే కొంచెం వెరైటీగా అనిపించింది. అంతలోపు మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అక్క ఇలా అవుతుంది, మాకు సోఫాలో కూర్చుంటే ఎవరో వచ్చి ఊపినట్టుగా ఊపినట్టుగా అనిపించింది అక్క అంటున్నారు. అనేటప్పటికి అప్పుడు నేనే చెప్పాను అది కాదు, ఇది ఎర్త్క్వేక్ వచ్చిందని చెప్పి.